ఇందులో కొంతమంది ఇక్కడ స్టీల్ ప్లాంట్లో వర్క్ చేసేవాళ్ళు మీ సమస్యలు అంటే ఏం చెప్తారండి రైట్ నౌ? మొదటగా దీన్ని సెయిల్లో కలపాలండి. ప్రైవేటైజేషన్ ఆపాలి. సెయిల్లో కలిపితే మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. ప్రైవేటైజేషన్ ఆపేయాలి ముందు. మనకు మేజర్ విషయం ఏంటంటే ప్రైవేటైజేషన్ ఆపాలి. అలాగే డీపీలకి చాలా మందికి జాబ్స్ రాలేదు. ఇంకా మేము లోపల కార్లో మాడుతున్నాము, ప్రైవేటైజేషన్ ఎందుకు ఆపాలి? ఎందుకు ఆపాలంటే ఇది దాదాపుగా 25,000 ఎకరాలండి. ఇది ఓన్లీ భూమి కాస్ట్ తీసుకుంటే 2 లక్షల కోట్ల పైన ఉందండి. దీన్ని చాలా తక్కువ ధరకి ప్రజల సొమ్ముని ఎవరికో ప్రైవేట్ వాళ్ళు కట్టబెట్టమని చాలా 23,000 కోట్లకే సుమారుగా అని చెప్పేసి చేశారు. కాబట్టి ఇది ప్రాబ్లం అని చెప్పేసి ప్రజాధనాన్ని అనవసరంగా ప్రైవేట్ వ్యక్తులు కట్టబెడుతున్నారు అన్నది మా అభిప్రాయం. ప్రైవేటైజేషన్ ఆపాలి. ప్రైవేటీకరణ జరిగితే కనుక మన దేశంలో ఉన్న సాంఘిక వ్యవస్థలు వెనుకబడిన వర్గాలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ వారు ఉపాధిలో వెనకబడిపోతారు. అలాగే పబ్లిక్ రంగంలో ఉండటం మూలంగా ఈ సమాజంలో మిడిల్ క్లాస్ వర్గం అనేది నిర్మించబడింది. పబ్లిక్ రంగం లేకపోతే కనుక ఇక్కడ హై పెయిడ్ శాలరీ 30,000 తోటి ఒక వర్కర్ని రన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఇది పబ్లిక్ రంగంలో ఉండటం మూలంగా విశాఖపట్నం సిటీ అనేది గ్రో అవడానికి ఉంది. ఈరోజు మార్కెట్ శక్తులు ముందుకు వెళ్తున్నాయంటే విశాఖపట్నంలో పనిచేస్తున్న వర్కర్సు దాన్ని ఇన్వెస్ట్ చేయటం మూలంగా కానీ లేకపోతే దాన్ని ఖర్చు పెడతాం కానీ సిటీ అనేది గ్రో అవుతుంది. అలాగే అనేక ఇప్పుడు పబ్లిక్ రంగంలో ఉండటం మూలంగా ఇక్కడ 10 స్కూల్స్ ఉన్నాయి. ఈ 10 స్కూల్స్లో 17,000 మంది పిల్లలు చదువుకుంటున్నారు. ఈ 17,000 మంది పిల్లలు కూడా 5,000 నుంచి 15,000, 20,000 ఫీజులు కట్టి చదువుకుంటున్నారు. ఇవన్నీ కూడా ప్రైవేట్ రంగంలోకి వెళ్తే కనుక ఈ స్కూల్స్ అన్నీ కూడా ప్రైవేట్ రంగంలోకి వెళ్ళి 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు కట్టాలనుకునే పరిస్థితి వస్తే కనుక ఈ చుట్టుపక్కల ఉన్న ఆటో కార్మికులు కానీ హమాలీస్ కానీ లేకపోతే బిల్డింగ్ వర్కర్స్ కానీ చదువుకోడానికి దూరం అయ్యే పరిస్థితి ఉంటుంది. పబ్లిక్ రంగం అనేది ఉండాలి, దాన్ని ప్రొటెక్ట్ చేయాలి, దాన్ని మెరుగుదలగా కృషి చేయాలని చెప్పేసి కార్మిక వర్గం అంతా కూడా భావిస్తుంది. పబ్లిక్ రంగంలో ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత ఉంది అనేది మేము కార్మిక వర్గంగా అన్ని పార్టీలుగా కూడా దాన్ని ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నాం. దాంట్లో భాగంగానే పబ్లిక్ రంగంలో బలమైన సంస్థలైన ఎన్ఎండిసి కానీ సెయిల్ అనే ఒక 2 స్టీల్తో రిలేటెడ్ అయిన సంస్థలు ఉన్నాయి. దాంట్లో ఇది మిక్స్ అయితే కనుక పెద్ద ఆర్గనైజేషన్ అవ్వడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి, అలాగే సెయిల్ని కూడా 30 మిలియన్ టన్నులను ఉత్పత్తి చేయమని చెప్పేసి వాళ్ళకి ఆర్డర్ చేశారు. వాళ్ళు కూడా ఏంటంటే ఈ స్టీల్ ప్లాంట్ని కలుపుకుంటే కనుక మనం బలంగా ముందుకెళ్తామని చెప్పేసి వాళ్ళు కూడా దీన్ని అడుగుతున్నారు. కాకపోతే ఇది ఏంటంటే ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంటు ప్రపంచంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీలో ఉంది కాబట్టి దీన్ని ప్రభుత్వ సహకారంతో కొంతమంది వ్యక్తులు కబ్జా చేయాలనే ఆలోచన ఉంది. దానికి వ్యతిరేకంగా ఇక్కడున్న కార్మిక వర్గం కానీ పార్టీలు కానీ వ్యతిరేకంగా నిలబడుతున్నాయి. గత 3 సంవత్సరాల నుండి కూడా ఈ పోరాటంలో ముందు నడబడుతున్నాయి. రైట్. కానీ సార్ ఏ గవర్నమెంట్ ఆఫీసెస్కి వెళ్ళినా మనం జిల్లాలతో సంబంధం లేకుండా మనం చూసుకుంటే అటు తెలంగాణ అయినా ఆంధ్ర అయినా కూడా ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా ఎంత నెగ్లిజెన్సీ ఎంత కేర్లెస్ ఉంటుందో మేము చూస్తూ ఉంటాం. సో ఏమో ప్రైవేటీకరణ చేస్తే కనీసం అక్కడన్నా ఒక కంట్రోల్ ఉంటుంది, ఒక భయం భక్తి ఉంటుందన్న పాయింట్లో చేస్తున్నారేమో అనుకోవచ్చేమో కదండి. గవర్నమెంట్ ఇన్ఎఫిషియన్సీ అనేది అందరికీ ఎక్స్పీరియన్స్ అయ్యేదే అండి. ఇప్పుడు మంచిగా పరిపాలించే దేశాలు కూడా చూడండి. ఇప్పుడు సింగపూర్కి వెళ్తే సింగపూర్లో గవర్నమెంట్ మచ్ మోర్ ఎఫిషియెంట్. అమెరికాలో కూడా ఇక్కడికన్నా ఎఫిషియెంట్, కానీ సింగపూర్ అంత బాగుంది. సో ఇవాళ మన లీడర్స్ కూడా మాట్లాడి చెప్పింది ఏంటి అంటే పబ్లిక్ సెక్టరు కామన్ మ్యాన్కి కొన్ని విషయాల్లో చాలా యాక్సెసిబుల్గా ఉంటుంది. ప్రైవేటీకరణ చాలా ఇంపార్టెంట్. అది నరసింహరావు గారు మొదలుపెట్టింది, అనేక మంది ప్రధానమంత్రులు దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. సో ప్రైవేటీకరణ కొత్త ప్లాంట్ పెట్టుకునేవ్వండి. ఈ ప్లాంట్ ఆల్రెడీ ఒక స్టీల్ ప్లాంట్ పబ్లిక్లో ఉంది, చాలామంది దీని మీద ఆధారపడి ఉన్నారు, చాలామంది దీనికోసం భూమి త్యాగం చేశారు. వాళ్ళలో సగం మందికి ఇంకా ఇక్కడ ఉద్యోగాలు సృష్టించాలి, ఇవ్వలేదు. ఇప్పుడు ఒక ఇది ప్రైవేటీకరణ అయిపోతే కొత్తగా వచ్చినోడికి ఆ 8,000 మంది నిర్వాసితుల మీద అప్లికేషన్ ఏముంటుంది? వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వరు. సో ప్రభుత్వానికి ఒక బాధ్యత ఉంది, దట్ త్యాగం చేసిన వాళ్ళకి జస్టిస్ చేయాలి. సరే మీరు పని చేయండి, 8,000 మంది నిర్వాసితులకి మంచి ఉద్యోగాలు సృష్టించండి, ఇక్కడ ఉన్న 40,000 మంది ఉద్యోగస్తులకి ఒక భవిష్యత్తు చూపించండి. వాళ్ళు సరిగ్గా పనిచేయట్లేదు, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అవకాశాలు ఇవ్వండి పెరగడానికి. ఈ స్టీల్ ప్లాంట్ ఇవాళ లాభాల్లో నడవట్లేదు అనే ప్రధాన కారణంగా చెప్తున్నారు. దానికి మిగతా ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి, అవి సరిగ్గా నడవట్లేదు, అవి కూడా ఇంకా నడుపుతున్నారు కదా. మేము దీన్ని ప్రాఫిటబుల్గా చేయడానికి క్యాపిటల్ మైన్స్ ఇవ్వమని ఎప్పటి నుంచో చెప్తున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం గతంలో కూడా బీజేపీతో ఉన్నప్పుడు 2002లో ప్రైవేటీకరణ జరగకుండా ఆపాం. సో ఇవాళ కూడా మన నమ్మకం అదే. యాజ్ అ రాష్ట్ర ప్రభుత్వం
ఇక్కడ ఉన్న ప్లాంట్ని మాకు తెలియకుండా ప్రైవేటీకరణ అవ్వడం మేము మాత్రం ఒప్పుకోము. ఇవాళ పొత్తులోకి వెళ్ళినా సరే దీన్ని ఎలా బలోపేతం చేయాలి, ఇప్పుడు ఆయన అన్నట్టు సేల్లో మర్జ్ చేసేస్తే సేల్కి ఆర్థిక బలం ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని దాంట్లో కలపడం వల్ల ఇది కూడా సక్సెస్ఫుల్గా నడుపుతుంది అనేది ఒక ఆలోచన. లేకపోతే ఈ NMDC అన్నారు, దానికే ఐనోర్ మైన్స్ అన్నీ ఉంటాయి, దాంట్లో ఒక మైన్ కానీ దీనికి క్యాప్టివ్గా అలొకేట్ చేస్తే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ బాగా తగ్గిపోవడం వల్ల మళ్ళీ ప్రాఫిటబిలిటీ లోపలికి వస్తుంది. కానీ మీరు అన్న బేసిక్ క్వశ్చన్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ గవర్నమెంట్ ఆఫీసెస్ ఎఫిషియెంట్గా లేవు, అది వాస్తవమే. ప్రైవేట్తో కంపేర్ చేస్తే అంత ఎఫిషియెంట్గా ఉండవు. బట్ మినిమం ఎఫిషియన్సీ మెయింటైన్ చేసినంత, ఇప్పుడు అట్లా అయితే మన రాజకీయ వ్యవస్థనే తీసేయాలి, ప్రజాస్వామ్యాన్నే తీసేయాలి. ఇవాళ మనకి అఫర్మేటివ్ యాక్షన్, మన రిజర్వేషన్స్ అనేది ఎందుకు సృష్టిస్తున్నాము, సమాజంలో ఉన్న అందరికీ ఒక అవకాశం, సమాన అవకాశం సృష్టించాలని. అండ్ వెనకబడి ఉన్న వాళ్ళకి కొంత తక్కువగా వాళ్ళు పర్ఫామ్ చేసినా వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళ కుటుంబంలో చదివించుకొని ఇంకా ఎదుగుతారనే ఆలోచన. అంబేద్కర్ గారు ఆ ఉద్దేశంతో పెట్టారు. సో పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్కి ఆ సోషల్ జస్టిస్ అనే ఎలిమెంట్ కూడా ఉంటుంది. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి అది ఉండదు. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ప్యూర్లీ ప్రాఫిట్ మీద పనిచేస్తాయి. సో నేను ఒక ప్రైవేట్ యూనివర్సిటీని నడుపుతున్నాను, సో నాకు ఆ బ్యాలెన్స్ తెలుసు. ఇవాళ రాజకీయంకి వచ్చేసరికి ఇది పబ్లిక్ ఆస్పిరేషన్స్తో ముడిపడిన సమస్య. ఇదంతా లైట్గా మనము తీసుకుని కేంద్ర ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లాగా అలా వదిలేసి పట్టుబడుపులు ఉండాలి, జరుగుతున్నాయి, మేమేం చేయలేము అంటే అది కరెక్ట్ కాదు. మాకు ఒక మారల్ రెస్పాన్సిబిలిటీ ఉంది, మేము దానికోసం నిలబడతాం. ప్రైవేటీకరణ అవ్వకుండా మేము పనిచేస్తాం. ఇంకెవరన్నా మాట్లాడేవాళ్ళు ఉన్నారండి? అప్పుడు 72లో నిర్వాసితులకి ల్యాండ్ ఎక్విజిషన్ నిర్వాసితుల ద్వారా చేశారు మేడం. ఈరోజు గవర్నమెంట్ ఏమన్నదంటే ఈ ఎయిర్ స్టేషన్ అనేది స్టేట్ గవర్నమెంట్ అండర్లో లేదు, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయానికి మేమేం చేయలేమని చెప్పి ఇక్కడ ఒక పరిశ్రమల శాఖ మినిస్టర్ గారు మన మా ఇంటర్వ్యూలో చెప్పారు. నేటికి 40 సంవత్సరాలు అవుతుంది మేడం. ఇంకా 8,500 మంది రిహాబిలిటేషన్ ఇచ్చి ఉపాధి లేకుండా ఉండడానికి ఒక 100-105 గజాల సైట్లో ఇప్పుడు జనాభా పెరుగుతున్న కొలది అందులో ఉండడం అన్నది ఉన్నది. ఇక్కడ చాలా సైట్లు NMDC కానీ పోర్టు కానీ వాటి కానీ వీటి కానీ ఉన్న సైట్లు స్టీల్ ప్లాంట్కి వచ్చిన లాభాలతో కొన్న సైట్లు కూడా ఈరోజు అమ్మేసిన పరిస్థితి ఉంది. ఏదైతే ఉందో మా భూములను మాకు ఇవ్వాలి, ప్లాంట్ అన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి, రెండోది మైన్స్ అన్నీ ఇవ్వాలి, ఉద్యోగాలు పూర్తిగా మిగిలిన నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూర్తి స్థాయిలో ఉద్యోగాలు ఇవ్వాలి అనేది మా యొక్క పూర్తిగా ఇదేంటి కోరికండి. అది గతంలో 2014 మేము 2013లో జాయిన్ అయ్యాం. 2014లో నుంచి 2019 వరకు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో స్థానిక ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాసరావు సహకారంతో అప్పుడు కొంతమందికి ఐటీఐని వేస్ట్ చేసి ఇంటర్వ్యూ నోటిఫికేషన్ ఇచ్చేవారు మేడం. దాన్ని ఏం చేశారంటే డిప్లొమా బేస్ చేసి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆయన కొంచెం చొరవ తీసుకొని పై లెవెల్లో చేర్చి మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేసి నోటిఫికేషన్ ఇస్తే 2014 నుంచి 19 వరకు రమారమి 2,000 నుంచి 3,000 మంది నిర్వాసితులు ఉద్యోగాలు పొందారండి. ఆ తర్వాత ఒకసారి కూడా ఉద్యోగాలు లేవు. ఓన్లీ ఒక వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి చేశారు తప్ప ఎక్కడ ఒక ఉద్యోగం లేదు. స్టేట్ వైడ్ మొత్తం చూసుకున్నా సరే స్థానికంగా ఉన్న నిర్వాసితులకి యువతకి 75% ఇస్తానని చెప్పారు. జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ డెవలప్మెంట్ ఏం జరగలేదు మేడం. 75% స్థానిక ఉన్న యువతకి ఉద్యోగాలు ఇస్తానన్నారు. మరి స్థానికంగా ఉన్నాం కదా, ఇక్కడ ఐటీఐలు చేసి డిప్లొమాలు చేసి ఇంజనీరింగ్లు చేసిన వాళ్ళు కూడా నిర్వాసితుల్లో ఉన్నారు. అది ఇప్పుడు వచ్చి ఒక్క ఉద్యోగం కూడా తీయలేదు 2019 నుంచి 2024 వరకు కూడా. అది కాక పూర్తిగా కంట్రోల్లో వాటరు, ల్యాండ్, పవర్ ఈ 3 స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్ ఉండేవి. అంటే ల్యాండ్ అనేది వాళ్ళకి సంబంధం లేదన్నారు కాబట్టి పవర్, వాటర్ కూడా స్టేట్ గవర్నమెంట్ అండర్లో ఉంది. మమ్మల్ని ఏ విధంగా చాలా మానసికంగా ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ 4 సంవత్సరాలు, ఈ 3 సంవత్సరాలన్నర దగ్గర 1156 రోజులండి ఈ రోజుకి ఉద్యమాలు చేస్తున్నాం. ఎటువంటి స్పందన లేదు అటు నుంచి. ఇప్పుడు లోకేష్ గారు వచ్చారు, పవన్ గారు వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఇక్కడ ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న ఆయన అమర్ నిహార్ చేశారు, ఈ సార్ వచ్చారు, అచ్చెన్నాయుడు గారు వచ్చారు, అన్ని పార్టీల నుంచి వచ్చారు, శర్మిల గారు వచ్చారు. అందరూ చెప్పినా ఆయన ఏమి కూడా రెస్పాండ్ అవ్వలేదు మేడం. ఇప్పుడు వచ్చే ఈ కూటమి ద్వారా ఏదైతే మేము మొన్నటి వరకు బీజేపీని ఏదైతే వ్యతిరేకించామో, ఎవరినైతే వ్యతిరేకించామో వాళ్ళనే కొంచెం చొరవ తీసుకొని ఏదో మంచి చెడ్డ ఏదో చెప్పి మంచిగాడు మంచి చెప్పుకొని ఉపాధి చేసుకొని ప్లాన్ కాపాడుకుంటాము అనే దీని మీద రానున్న రోజుల్లో ఏదో కలిపి వస్తుందని ఆశతో ఎదురు చూసి ఇంకా మిగిలిన 8,500 మందికి ఉద్యోగాలు వస్తే ఎంతో ఆశతో ఉన్నాం మేడం.
ఈ ఆశని ఏ విధంగా చేస్తారని పెద్దలందరూ ఇది ఏ విధంగా చేస్తారో మేము ఎదురు చూస్తున్నాం మేడం. మీరు చాలా పెద్ద హోప్ పెట్టుకున్నారు. భరత్ గారికి మంచి అవగాహన ఉందండి దీని మీద. అవునండి.